అది మాతృభాష మనకి ఇంటి దగ్గర నుంచే మనము నేర్చుకుంటాం. మన మాతృభాష తెలుగు. మన మాతృభాష తెలుగు. తెలుగు అజంత భాష. తెలుగు మధురం. ఎంతోమంది కవులు తెలుగు భాష గురించి కీర్తించడం జరిగింది. కానీ నేటి తరం తెలుగు వద్దని పక్కన పెడుతూ ఉన్నారు. ఇప్పుడు పరభాష వ్యామోహంతో మన మాతృభాషని మర్చిపోతున్నారు. తెలుగు భాష ఎంత మాధుర్యమో మీకు ఒక పాట ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన. తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన. పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీటు నర నరానా. అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల. పిలువర నోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా. ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరగిపోదురా. భావమే భాషగా జీవమే పోసుకుందిరా. తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన. పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీటు నర నరానా. పుట్టింది తెలుగు ద్రవిడ భాషగా స్త్రీలింగానే పదం నుండి తీయగా. అమరావతి స్తూపం చూపించేగా నాగపును తొలి తెలుగు శబ్దంబుగా. భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా. ప్రపంచ భాషలందు లెస్సగా. ప్రపంచ భాషలందు లెస్సగా. తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన. పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీటు నర నరానా. కవిత్రయం తిక్కన నన్నయ ఎర్ర ప్రగడ అష్ట దిగ్గజాల జలది వికట కవుల పద్యవల. తెలుగు నాట కీర్తి పంట రాయల రతనాల ఊట. తెలుగు భాష పతాకాన్ని ఎగరేసిన జగజ్జేత. తెలుగించే మొల్ల రామాయణం కదలించే చలం కలం శ్రీగలం. తెలుగించే మొల్ల రామాయణం కదలించే చలం కలం శ్రీగలం. కులకులను ప్రశ్నించే జాషువా శ్రీ శ్రీ ఓ విప్లవాల వెల్లువా. కృష్ణ శాస్త్రి కవిత పుష్టి సినారేల గేయ సృష్టి. తెలుగును ఎలుగెత్తి చాటెరా. తెలుగును ఎలుగెత్తి చాటెరా. మన మాతృభాష మరచిపోకురా. దీన్ని కాపాడగ కదలు సోదురా. మన మాతృభాష మరచిపోకురా. దీన్ని కాపాడగ కదలు సోదరా. తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన. పదము విన్న చాలు మనసులోన
పదనిసలే మీటు నర నరానా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా. ఇంతటి మధురమైనటువంటి యొక్క ఈ తెలుగు భాషను నేడు అందరూ కూడా విస్మరిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి నేడు ఎలా ఉందిరా అంటే, నాన్న అమ్మ నన్ను కొట్టింది, ఎందుకు? అన్నం తిన్నందుకు కాదు, చదవనందుకు కాదు, రాయనందుకు కాదు, అమ్మా అని పిలిచినందుకు. అంటే మమ్మీ ఆంగ్ల భాష మీద మనం వ్యామోహం అలా ఉంది. కాబట్టి మన మాతృభాషని ఎప్పుడు కూడా మర్చిపోకుండా అందరూ కూడా దీనికి సహకరించి మాతృభాషని గౌరవిస్తాం. పరభాషలో జ్ఞానాన్ని సంపాదించు, కానీ మాతృభాషని మరచిపోవద్దు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ